హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 38. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ నిద్ర లేయడమే ఫ్రెష్ కూడా కాకుండా అభిని కూడా నిద్ర లేపి రెంట్‌కి తీసుకున్న ఇంటికి వెళ్దామని తొందర చేస్తాడు అంష్. రే అంష్, బంగారం లాంటి నా నిద్రని చెడగొట్టి తెల్లవారుజామునే నాకేంట్రా ఈ గోల, ఇంకొక గంట తర్వాత వెళ్దాం పడుకోరా ప్లీజ్ అని మరొక పక్కకు తిరిగి పడుకుంటాడు అభి. నువ్వు వస్తావా రావా అని అడగడం లేదురా, ఖచ్చితంగా నాతో రావాలి అని ఆర్డర్ వేస్తున్నా, అర్థమైందా? ఇంత శాడిస్ట్ ఏంట్రా నువ్వు? చాలా రోజుల తర్వాత ఎలాంటి ఆఫీస్ టెన్షన్ లేకుండా పడుకునే ఛాన్స్ వస్తే పడుకోనివ్వకుండా లేపుతున్నావు, హార్ట్లెస్ ఫెలో అని అంష్ని తిట్టుకుంటూ బెడ్ దిగుతాడు అభి. అక్కడికి వెళ్ళాక ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకుందోలే కానీ బ్యాగ్స్ తీసుకొని కిందికి నడు, క్యాబ్ వెయిటింగ్ మన కోసం అని చెప్పి రూమ్లో నుండి బయటికి వెళ్తాడు అంష్. దుర్మార్గుడా, కనీసం 1కి 2కి కూడా వెళ్ళనివ్వంట్రా నన్ను అని అంష్ని తిట్టుకుంటూనే బ్యాగ్స్ పట్టుకొని బయటికి వస్తాడు అభి. అభి కిందకి వెళ్ళేసరికి రిసెప్షన్లో రూమ్ వెకేట్ చేస్తున్నామని చెప్పి బిల్ పే చేస్తుంటాడు అంష్. అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని అభి దగ్గర ఉన్న రూమ్కి కార్డ్ రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేసి ఇద్దరు క్యాబ్లో కూర్చోగా గంట ప్రయాణం తర్వాత సీతమ్మదారిలోకి ఎంటర్ అవుతుంది అంష్ వాళ్ళు ఉన్న క్యాబ్. తమ కోసమే ఏజెంట్ తీసుకున్న ఇంటి ముందు క్యాబ్ దిగగానే తన కోసమే ఇంటి తాళాలు పట్టుకుని గుమ్మంలో నిలబడి ఉంటాడు హౌస్ బ్రోకర్. అభి కోసం కూడా ఎదురు చూడకుండా ఆ ఏజెంట్తో పాటు లోపలికి వెళ్తాడు అంష్. ఎప్పుడెప్పుడు తన క్యూటుని చూస్తానా అనే ఆతృతతో. నిన్ను చూసే వరకు వీడు ప్రశాంతంగా ఉండేలా లేడురా అమ్ములమ్మ అని అమ్ముని తలుచుకుంటూ క్యాబ్కి ఫెయిర్ ఇచ్చి లగేజ్ మోసుకుంటూ లోపలికి వెళ్తాడు అభి. లోపలికి వెళ్ళిన అంష్కి ఏజెంట్ ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇంటి గురించి తర్వాత చెబుతూ కానీ నేను నీకు ఫోన్లో చెప్పాను కదా, ఆ అమ్మాయి గది ఈ ఇంట్లో ఎక్కడి నుంచి కనిపిస్తుంది అని అడుగుతాడు అంష్. అమ్మాయి గది కనిపించాలని స్పెసిఫిక్గా అడుగుతున్న అంష్ వైపు అదోలా చూసి, ఈ బాల్కనీలో నుండి ఆ ఎదురింటి వాళ్ళ బాల్కనీ కనిపిస్తుంది సార్ అని అమ్ము రూమ్ వైపు చూపిస్తూ చెప్తాడు ఆ ఏజెంట్. 8 అవుతున్నా ఇంకా తెరుచుకొని అమ్ము బాల్కనీ తలుపుల వైపు నిరాశగా చూస్తూ, ఇంకా నిద్ర లేవలేదా ఇది అని మనసులో అనుకొని ఓకే అని ఏజెంట్కి అమౌంట్ సెటిల్ చేసి పంపించి బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చొని అమ్ము రూమ్ వైపే చూస్తూ ఉంటాడు అంష్. ఎప్పుడెప్పుడు ఆ గది తలుపులు తెరుచుకుంటాయా అని చూస్తూ. లగేజ్తో లోపలికి వచ్చిన అభి 2 బెడ్రూమ్స్, ఓపెన్ కిచెన్, మీడియం సైజ్ హాల్తో చిన్నగా నీట్గా ఉన్న ఇంటిని చూస్తూ నైస్ హౌస్ అనుకుంటూ లగేజ్ హాల్లో వదిలేసి హన్స్ కోసం చూడగా, పున్నమి నాడు చంద్రుడి నుండి వచ్చే వెన్నెల కోసం ఎదురు చూసి చెకోర పక్షిలా అమ్ము తలుపు ఎప్పుడు తెరుస్తుందా అని మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలో గడ్డం కింద చేపెట్టుకుని కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు అంష్. 2 వారాలుగా అమ్ము మాట కోసం, చూపు కోసం అతడు ఎంత పిచ్చిగా ఎదురు చూస్తున్నాడో తెలిసిన అభికి ఆ క్షణం అమ్ము మీద కోపం వస్తుంది అంష్ని అలా వదిలి వెళ్ళినందుకు. రేయ్, ఫ్రెష్ అయినా వచ్చి కూర్చోరా, తను 10 వరకు నిద్రలేవదని నవ్య చెప్పింది కదా అని అంషు భుజం మీద చేయి వేసి చెబుతాడు అభి. అవును అంశు సార్, అది లేటుగా నిద్రలేస్తుంది, మీరు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయండి ఈలోపు అని తల్లితో స్పెషల్గా చేయించిన బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ పిలుస్తుంది నవ్య. డైనింగ్ టేబుల్ దగ్గర నుండి వినిపించిన నవ్య మాటలకు ఇద్దరు బాల్కనీ నుండి హాల్లోకి వస్తారు. అభి చెప్పినట్లు అది ఇప్పుడప్పుడే లేవు సార్, ఈలోపు మీరు బ్రష్ చేసి తినండి, మీరు తిన్న వెంటనే నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రలేపి మీకు దాన్ని చూపిస్తాను సార్ అని అంటుంది నవ్య అంష్తో. తనకి అమ్ముని చూడకుండా కనీసం వాటర్ కూడా తాగాలని లేకపోయినా వాళ్ళిద్దరు తన కోసం అంతలా బ్రతిమలాడుతుంటే తప్పక సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అంష్. అంష్ వాష్రూమ్లోకి వెళ్ళడం ఆలస్యం. సుడిగాలిలా వచ్చి చుట్టేస్తాడు అభి నవ్యని. ఊపిరి తీసుకొని కూడా టైం ఇవ్వకుండా మొహమంతా ముద్దులు పెడుతున్న అభి తీరు తనని అతడు ఎంత మిస్ అయ్యాడో తెలియజేస్తుంటే అభి మెడ చుట్టూ తన చేతులను లతలా పెనవేసి అతడికి ఇష్టంగా సహకరిస్తుంది నవ్య. తన మెడలో హారంలా చేతులు వేసిన నవ్యను చూసి తన ముద్దులకు బ్రేక్ ఇచ్చి ఒక్క చేత్తో ఆమె నడుం పట్టుకొని పైకి ఎత్తి సెకండ్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ దగ్గరకు వేసి నవ్యను కిందకు దంచుతాడు దూరం జరగకుండా. ఏంటి గదిలోకి తీసుకొని వచ్చావు అని అల్లరిగా అడుగుతున్న నవ్యను గిరుక్కున వెనక్కి తిప్పి బ్యాక్ హగ్ చేసుకుని ఆమె భుజం మీద తలపెట్టుకొని, చాలా మిస్ అయ్యానే లడ్డు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని తెలిసినప్పటి నుండి నీకు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉందిరా, త్వరలో ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామా అని చెప్తూ మెడ వంపుల్లో పెదవులతో రాస్తాడు. గరుకుగా తగులుతున్న అభి గడ్డంకి తనకి చక్కెలి గింతలు పెడుతుంటే మెలికలు తిరుగుతుంది నవ్య. నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను, మరి ఈ మిస్ని ఎప్పుడు మిస్సెస్ అభిని చేస్తారు
అని సిగ్గుపడుతున్న నవ్యను తన వైపుకు తిప్పుకొని ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెదవులను అందుకుంటాడు. ఎప్పుడైనా సిద్ధమే అని తెలుపుతూ. సున్నితంగా మొదలైన ముద్దు ఘాటుగా ఎప్పుడో మారింది. కానీ అభి తన ప్రేమనంతా ఆ ముద్దులను తెలియజేస్తూ నవ్యను 10 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. కష్టంగా ఉన్న ఇష్టంగా అభి ప్రేమను స్వీకరిస్తున్న నవ్యకి అంశు వాష్రూమ్ డోర్ తీసిన సౌండ్ వినిపించగానే వదలమన్నట్లు అభి కళ్ళలోకి చూస్తుంది. కష్టంగానే నవ్య పెదవులు మాత్రమే వదిలి ఎందుకే లడ్డు ముద్దుకి బ్రేక్ వేసావని అలకగా అడుగుతాడు అభి. చిన్నపిల్లాడు చాక్లెట్ ఇవ్వకపోతే అలిగినట్లు మూతు ముద్దుగా పెట్టి అలిగిన అభి నుదుటిన పెదవులు నిలిపి అని సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టుకుని సార్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ తిందు, నైట్ సరిగా తిన్నారో లేదో అంటూ అభి చేతిలో టవల్ పెట్టి వాష్రూమ్లోకి పంపించి బయటికి వస్తుంది నవ్య. రెస్ట్ ఇవ్వక హ్యాండ్ లైట్గా నొప్పి కలిగిస్తుంటే నిదానంగా డ్రెస్అప్ అయి హాల్లోకి వస్తాడు అంశ్. బయటకు వచ్చిన అంశ్ని చూసి సోఫాలో నుండి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తను తీసుకుని వచ్చిన బ్యాగ్ నుండి ఫ్లాస్క్ బయటకు తీసి వేడిగా ఉన్న డ్రై ఫ్రూట్ మిల్క్ గ్లాస్లో పోసి అంశ్కి ఇస్తుంది నవ్య. చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పి గ్లాస్ అందుకుంటాడు అంశ్. థ్యాంక్స్ చెప్పిన అంశ్ పరాయి దాన్ని చేసినట్లు అనిపించి మొహం నల్లగా పెట్టుకుంటుంది నవ్య. అది నీ చెల్లి బే, దానికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని బ్లాక్ పెయింట్ వేసుకున్న నవ్య ఫేస్ని గమనిస్తూ అంటాడు అభి. చెల్లని నేను నువ్వు అనుకుంటున్నాం, తను కాదు, అందుకే నన్ను బయటపడలా సార్ అంటుంది అని నవ్య అలకమొహం చూస్తూ అంటాడు అంశ్. నిజమేగా అన్నట్టు చూస్తాడు అభి ఆమె వంక. అన్నయ్య అని పిలవడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ మీరు మాత్రం నాకెప్పుడో అన్నయ్య అయ్యారు మా తింగరదాన్ని లవ్ చేసి అని ఫ్లోలో అమ్ముని తింగరి అన్నందుకు అంశు ఏమనుకుంటాడో అని నాలుక కరుచుకుంటుంది తన నోటి దురదకి. నవ్య చేష్టలకి గట్టిగా నవ్వి నిజంగానే తింగరదిరా నీ ఫ్రెండ్ అంటాడు అంశ్. మా అమ్ములమ్మ ఏం తింగరది కాదు, కొంచెం సెన్సిటివ్ అంతే అని అక్కడ లేని అమ్ము తరపున స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు అభి. అవును, సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ గర్ల్ అని డల్గా అంటాడు అంశ్ ఏదో గుర్తు చేసుకుంటూ. అంశ్ మళ్ళీ అమ్ముని తలుచుకుంటూ డల్ అవ్వడంతో అభికి కళ్ళతోనే సైగ చేస్తుంది నవ్య టాపిక్ చేంజ్ చెయ్యని. అల్లరి పిల్ల కూడా అని నవ్వి రారా తిందాం ఆకలి దంచుతుంది అని అంశుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అభి. ఇద్దరు కూర్చున్న తర్వాత ప్లేట్స్లలో దోశ సర్వ్ చేసి వాటర్ పెట్టి ఇద్దరికి ఎదురుగా కూర్చుంటుంది నవ్య. నువ్వు కూడా తినురా అని అంశ్ చెప్పగా ఇంట్లో తినేసాను సార్ అని చెప్పి ఇద్దరికి చెరొక దోశ వేస్తుంది. మళ్ళీ 10 నిమిషాల్లో ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయగా వాళ్ళు తిన్న ప్లేట్స్ క్లీన్ చేసి తను తెచ్చిన క్యారియర్ సర్ది నేను అమ్ము దగ్గరికి వెళ్తున్నాను సార్, మీరు ఆ బాల్కనీలో తనకి కనిపించకుండా వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి అమ్ము వాళ్ళ ఇంటికి వెళ్తుంది నవ్య. నవ్య వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మధ్యాహ్నం వంటకి కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు సుజాత గారు. నవ్య నేరుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి హాయ్ ఆంటీ తిన్నారా, అమ్ము నిద్ర లేవలేదా, ఒకరే కూర్చొని ఉన్నారు అని గడగడగా మాట్లాడుతున్నా ఆవిడ మాత్రం లేదు అని ముభావంగా సమాధానం చెప్తుంది. డల్గా ఉన్న సుజాత గారి పక్కన కూర్చొని చౌరవగా ఆవిడ చేతిలో కత్తి తల తీసుకుని దొండకాయ కట్ చేస్తూ ఏమైంది ఆంటీ, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది నవ్య. ఏమైందంటే ఏం చెప్పను నవ్య, వచ్చిన దగ్గర నుండి సరిగా తినకుండా మాట్లాడకుండా అది ఆ గదిలోనే మగ్గుతుందని నేను బాధపడుతున్నానా. నిన్న మధ్యాహ్నం నుండి ఏమైందో ఏమో అసలు తిండే తినడం మానేసింది. ఏమైందే అంటే ఆకలిగా లేదు అంటుంది. కూతురు ఇలా ఉంది అని మీ అంకుల్కి చెప్తేనేమో 2 రోజులు చూద్దాం అంటున్నాడు. ఆయన తీసుకున్నంత తేలికగా నేను అమ్మ మౌనాన్ని తీసుకోలేకపోతున్నా నవ్య. ఏం జరిగిందో తెలియక పిచ్చి పడుతుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆవిడ. అంకుల్ చెప్పినట్లు ఎగ్జామ్స్ జాబ్ టెన్షన్ అంతే ఆంటీ, అది ఎంత సెన్సిటివో మీకు తెలియదు కాదు కదా. మీరు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాటు చేసుకోకండి. ఏదైనా ఉంటే మీతో కాకపోయినా నాతోనే చెప్తుంది. అలాంటిది నేనే ఏం లేదు అంటున్నానంటే మీరు బాధపడేలా ఏం లేదనే కదా అర్థం అని ఆవిడ్ని ఓదార్చి అమ్ము గది దగ్గరికి వెళ్ళి తలుపు తడుతుంది నవ్య. అప్పుడే నిద్రలేచి బెడ్ దిగకుండా ఫోన్లో అంచు ఫోటోలు చూసుకుంటున్న అమ్ము తలుపు కొట్టిన చప్పుడుకి ఫోన్ ఆఫ్ చేసి బెడ్ దిగి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. పిచ్చిదానిలా ఉన్న అమ్ముని లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది నవ్య. ఆ అవతారంలో తనని సుజాత గారు చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారని. కంగారుగా తలుపేస్తున్న నవ్య వైపు అయోమయంగా చూస్తూ ఎందుకు డోర్ క్లోజ్ చేసావు అని జీరబోయిన గొంతుతో అడుగుతుంది అమ్ము. నైట్ అంతా ఏడుస్తూ ఉందని అమ్ము చెప్పకముందే అర్థమవుతుంది నవ్యకి. రాసిన అమ్ము గొంతు నీతో మాట్లాడాలి అమ్ము అని తన చెయ్యి పట్టుకొని బాల్కనీలోకి తీసుకుని వెళ్తుంది నవ్య. అమ్ము ప్రశ్నకి సమాధానం చెప్పకుండా
చెదిరిన జుట్టుతో, సరిగా నిద్రపోకపోవడం వలన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్తో, నైట్ నిద్రపోకపోవడం వల్ల ఎర్రగా అయిన కళ్ళు, సరిగా తిండి తినక చిక్కిన దేహం, తన మీద తనకి శ్రద్ధ లేక కలతప్పిన మొహంతో పేషెంట్లా ఉన్న అమ్ముని చూసి ప్రాణం విలవిలలాడుతుంది ఎదురింటి బాల్కనీలో నుండి చూస్తున్న అంష్కి. నవ్య అమ్ము ఇంటికి బయలుదేరగానే బాల్కనీలోకి వచ్చిన అంష్ జీవోత్సవంలా ఉన్న తన ప్రాణాన్ని చూస్తుంటే ఎవరో కత్తితో గుండెల్లో పొడిచినంత నొప్పి కలుగుతుంది అతడికి. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.